ఓయమ్మ ఇక పాటల ప్రోగ్రాం అనగానే దించికి 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 ఎగురుతారు కదా బిడ్డ, ఎవ్వరు చేయనట్టుగా కొత్తగా చేద్దామంట అని మైక్రో సింగర్స్ అంట అని ప్రోగ్రాం మొదలు పెట్టాం. ఇందులో ప్రత్యేకత ఏముండదు అంటే బిడ్డ, అందరు ఏ మనిషి వచ్చినా మనం మనిషితోటి మాట్లాడతాం, కానీ మనిషితోటి కాకుండా మనసుతోటి కూడా మాట్లాడతాం. మనిషి ఏం చెప్తుంది, మనిషి ఏం చెప్తాడు. వాయమ్మ ఇంట్లో సింగార్సే కాదు బిడ్డ, పాటలు పాడేటోళ్ళు, రైటింగ్ రాసేటోళ్ళు, డైలాగులు చెప్పేటోళ్ళు అందరు కళాకారులతోటి ఇక్కడ ఊసబెట్టి మీ అందరి ముందల్నే మనసుకు మనిషికి ఇద్దరికి తాకలాట కూడా పెడతా, కొట్లాట కూడా పెడతా. ఇద్దరు ఒకటేలాగా మాట్లాడతారా, లేకపోతే అక్కడున్న పొట్టి మనసు ఈడ కూర్చున్న పెద్ద మనిషి ఇద్దరు కలిసి గొడవ పీకలాడతారా, ఇంటికి పోయినా కింద కొట్టుకుంటారు, ఈడని ఎట్లా కొట్టుకుంటారో చూడాలంటారంటది కదా. చూడాలనుకుంటే మైక్రో సింగర్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తూనే ఉండాలి బిడ్డ. నర్సా నర్సా ఏమారా అని రామంటే నువ్వు వచ్చినవేమరా? ఏమో ఎక్కడ పోయిండో, పొలం కాడికి పోతా అనిపోయిండు. బైక్ ఆడిపోయినాడు, ఏమంతో బతకాలు కొడతాడో ఏమో. హే పిలుపా, ప్రోగ్రామ్ పెట్టి ఆయన బైక్ ఆడిపోయి నువ్వు ఇంట్లో వచ్చి కూర్చుంటే ఎట్లా? ఎలక పిల్ల పోతా పోయితే ముందు నాకు రగొత్తురే సార్ పో పిలుపు ఆయన మొదటి పారిని. నర్సాయ్ పాట పాడతా నాయనమ్మ నేను వస్తా నీ తానికి అంటివి. అవును మరి చేను కాడికి ఎందుకు పోయినావు? పొలం దగ్గర పోయి నేనేం చేస్తేనే ఏదో బాతకాన్ని కొట్టాడని పోయినా. నేనేమిడ పని పాడలేక కూర్చున్నా, నువ్వు బాతకాన్ని పెట్టడానికి పోయినావు. ఆడ ముందరికి వచ్చిండ్రా ఇప్పుడు కాని లెక్క ఈ సందులో ఆ సందులో వాడి టుక్కు 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 ఎలక పిల్లలకు ముందుకు వచ్చిండు. ఏమో రక్తవు మంచోడవరా ఈడు ఎలక. ఆడు మంచోడైతే మరి నేనేంటిది? నీ చెట్టోడు. ఆడు నా లోపలోడే కదా. నీ లోపలోడైనా నిజాలు మాట్లాడతాడు, నీ లోపలోడైనా నీ మనసులో ఉన్నదంతా మా బయట పెడతాడు. చూడు కొమురక్క, ఇవాళ వాడు నిజం చెప్తాడో నేను నిజం చెప్తానో చూద్దాం. ఇక చూద్దామా? చూద్దాం. నువ్వు నిజం చెప్తావో నేను నిజం చెప్తామో ఇవాళ నీకు నాకుంది బిడ్డ. పోరపో, నిన్ను బట్టబయలు చేయకపోతే నీ అంతరాత్మనే కాదు నేను. చూడే అమ్మమ్మ చూడు. ఆరి ఒక మాట నా మీద మా నర్సగానికి ఏముండదు ఒకసారి చెప్పు. ఆని కొట్టొద్దు మరి చెప్తానా? నువ్వు కొడతావు, ఆని కొడితే నాకే దెబ్బ తాకుతుంది. కానీ నేను నిజం చెప్తా, వాడు నీ గురించి మనసులో ఏమనుకుంటాను తెలుసా? నువ్వు మహా పీసుదానివి, పిల్లికి బిచ్చం పెట్టవు, నీ ఎంగిల్ చేతితోని కాకిని కూడా కొట్టవు, మహా అచ్చకారదానివి అని అని ఫీలింగ్. ఏమురా అంతేనా? చెప్పు ఇప్పుడు చెప్పు. అవుతుంది తాత, నీకు అవుతుంది. చూసినావురా ఏం చెప్పిండు? ఏం చెప్పిండు? లోకం విన్నది నర్సాయ ఏమనంటే నేను కోపం. మరి నేను అమ్మ మా నర్సాయ పేరు నర్సాయ కాదు, మానుకోట ప్రసాద్. ఆయన బాడీ పేరు మానుకోట ప్రసాదే, ఒరిజినల్ పేరే ఏమంటావు? రాజేంద్ర ప్రసాద్ మడూరి. నేను ముద్దుగా నర్సాయ అని పిలుచుకుంటా బిడ్డ. నర్సిగాడు నువ్వు పెట్టిన పేరు. మరి నాకంటే తెలుసు నీ ఊరు నీ పల్లె అంతా, జనాలకు కూడా తెలియాలి కదా, ప్రపంచానికి తెలియాలి కదా. మరి ఏ ఊరు, ఏడికెళ్ళి వచ్చినావు, ఏంది ఏం కథ ఒక్కసారి చెప్పినాయి. అమ్మమ్మ మాది మైబాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారం గ్రామం. మా నాన్న పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు పద్మ. పద్మ ఎందుకు తెలియదురా? చిన్నప్పటి నుంచి తెలుసు, మంచిది, బంగారం అసంటిది. నీ పెట్ట మా అమ్మ బంగారం కాబట్టి మా అమ్మ మీద కూడా బంగారమే అమ్మ అని పాట రాసుకుంటా. అబ్బో అవునా? అయితే ఫస్ట్ అమ్మ పాటతో మొదలు పెడుతుంటారు. ఎంతమంది తల్లులు ఎదురు చూస్తుంటారు, ఏమేమి అనుకుంటుంటారు. అమ్మ పాట పాడు. నువ్వు రాసిందేనా? నేను రాసిందే. నువ్వు రాసిందే వాడాలి. మా అమ్మ మీద రాసుకున్నా. మీ అమ్మ మీద? అమ్మో నువ్వు పుట్టేటప్పుడు మీ అమ్మ అన్నదిరా, ఎసొంటాడు పుడతాడు అంట. నీ మీద పాడే పుట్టిండే. ఆడు వాడతానులే కానీ అని మనసును కదా, నేను వాడితేనే మంచిగా ఉంటుంది. ఇను బంగారమే అమ్మ బంగారము, నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరున రుణము బంగారమే అమ్మ బంగారము,
పేగు తెంచి నాకు ప్రేమ పంచి లాల పోసి జోల పాట పాడి ఊయలూపే ఉగ్గు పాలు దాపిన తల్లి బంగారమే పద్మమ్మ బంగారమే నువ్వు బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము బంగారమే అమ్మ బంగారము. ఎంత ముద్దుగా అన్నవి రాబడ్ర కాను నయ్య బంగారమే బంగారుకున్నా. మరి నేను అమ్మో నువ్వు అన్నట్టు చేయబడుతున్నావురా. నీ అవ్వ అమ్మమ్మ అది రాసింది నేనేనే. రాసింది ఎవడా అని ఎవడు చూడరా, ఎవరి నోట్లకెళ్ళి వచ్చింది ఆ పాట అనేది చూస్తారు. వాడైనా నేనే నేనైనా వాడే కదా. అట్లా అనుకుంటే కాదు నాయన, నా తానికి వచ్చినప్పుడు మనసు వేరే ఉంటుంది, మనిషి వేరే ఉంటాడు. వాడు నాకన్నా ఏం ఎక్కువ చెప్పడు. ఏం చేసేపడా చెప్పడు. ఆడు సత్యం చెప్తాడు, నువ్వు సత్యం చెప్పాలి. వాడు నన్ను దాటేసిపోడు. అవునా? ఓయమ్మ మరి నేను దాటి వచ్చి పాట పాడిండు మీ అమ్మ మీద. మా అమ్మ మీద దానికి ప్రేమ ఎక్కువనే. కానీ ఆరి బుడ్డరు కాను మరి ముద్దుగా వాడినావు నాయన. మంచిగుందా? అసలు మీ అమ్మ మీదనే ఈ పాట ఎందుకు వాడాలనిపించింది, ఎందుకు రాయాలనిపించింది? ఈ పాట నేను ఏ సందర్భంలో రాసిన అంటే, నేను ఒక నాన్న పాట రాసిన. ఆ పాట రాసినప్పుడు మా అమ్మ అడిగింది ఏమని, నాన్న మీద రాసిన కొడుక మరి అమ్మ మీద రాయవారా అని అడిగింది. మా అమ్మ అడిగిన తర్వాత ఈ పాట రాసిన నేను. అవును రాయవా? అందుకే రాసిన. చూసినావమ్మ పద్మమ్మ మంత్రకెళ్ళి రాలే ఒపరగా నిజం చెప్పరా. అవునవునవును, నాన్న పాట రాసిండు ఫస్ట్ ఈయన. నాయన మీద రాసినవు, నా మీద రాయలేవని నువ్వు అడిగినందుకు మా అమ్మ ఎక్కడ అలుగుతుందో అనే ఉద్దేశంతో రాసిండు తప్ప అని మంత్ర ప్రేమ లేదే. నీ అవ్వ ముసల్దానా అన్ని తాకట్లు పెట్టేటట్టున్నావు నువ్వు. తాకట్లేని తాకట్రా ఉన్నది ఉన్నట్టు చెప్పిన పద్మమ్మ రేపు బుక్కడి బో కూడా పెట్టద్దని ఉపాసం ఉంటుంది. నేను మనసు పెట్టి రాయకపోతే నా మనసు ఎట్ట పాట పాడుతుంది ముసల్దానా? నాన్న పాట రాసే కంటే ముందే అమ్మ పాట రాసిండు, ఆ సంగతి మర్చిపోయాడు. కాకపోతే ఏంటంటే ఆ పాట ఈ పాటే, ఇది ఎప్పుడో రాసిండు, రికార్డ్ చేయలేదు. నాన్న పాట వేరే వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి రాసిండు. నాన్న అంటే ఇష్టమే వానికి, అమ్మ అంటే ఇష్టమే. ఆయన మనసు నేనే కదా, నాకు తెలుసు. ఆయనకి అమ్మ మీద సత్యంత ప్రేమ, అందుకే బంగారమే పద్మమ్మ అని రాసుకున్నాడు. వాయమ్మ చెప్పా సుందెలకి అయితే. మరి ఈ పాట ఏమనుకొని రాసినావు? ఏ సందర్భంలో మీ అమ్మ మీద ఇంత మంచి పాట రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అమ్మ ఎవరికైనా అమ్మనే, అమ్మ అందరికీ బంగారం. అయితే ఇప్పుడు నా మనసు పాట పాడు. అవును, మంచిగా పాడు. మంచిగా వాడిని. వాడు పాడినా నేను పాడినా ఒకటే. అవును, అప్పుడప్పుడు మా అమ్మ మీద ఎవరమ్మ మీదనైనా ఏదో చికాకులో ఒక మాట మనం అవును 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 కానీ మన మనసు ఒప్పుకోదు. ఇప్పుడు నర్సయ్య కరెక్ట్ చెప్పినవురా. ఆ పూటకు నువ్వు ఎంత తిప్పలవాడి వచ్చినా సరే అమ్మ బుక్కెడు పో తెచ్చి ఇయ్యా వయ్యా నీ కాలుమొక్క లేవురా, తింది లేవు అంటారు. మనం కష్టంగా కసురుకుంటాం, హే గర్వ నీ అమ్మ ఎప్పుడు నీతోటి అంటాం. తర్వాత నీ మనసు ఏమనిపిస్తుంది జరసేపు అయినాక బాధపడుతుంది. చూడే తల్లి ఈడు పైకి అన్న కూడా లోపల ఈ మనసు మాత్రం ఒప్పుకుంటలేదు. నిండాల ప్రేమ ఉండదు నీ మీద, బంగారు తల్లివే నాయనా. ఒక పాట రాసిండు నర్సయ్య, వచ్చేటప్పుడు బత్తెలా పోయేటప్పుడు బత్తెలా సచ్చినాక ఏమొస్తుంది మన వెనుక ఏమి రాదు అంటే ఒక పాట రాసినావు. ముసలోళ్ళు కంటికి పుట్టడి వేసినావు, మస్తు ఏడ్చిన మా పాట విన్నాక. మన ఒక్కూరు కాదు ప్రపంచం అంతా ఏడ్చింది ఆ పాట కూడా. ఒక్కసారి నువ్వు వాడతావా? నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడనే గడుతారు, అంచోనివైతే నలుగురు మోస్తారు, చెట్టోనివైతే చీకొట్టిపోతారు. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఉన్నంత కాలం ఎగిరెగిరి పడతావు ఊకుండవెందుకురా, అయ్యో సయ్యాటలాడేవురా, ఎక్కి వచ్చిన మెట్లను మరచి తోకూపుతుంటావురా, అర్రె తై తక్కలాడేవురా, ఏరెత్తి చూపి ఎక్కిరిస్తుంటావు, ఎదుటోటి బతుకును హేళన
చేస్తావు నీ నాలుగు వేళ్ళు నిన్నే నిందించే సూత్రమే తెలవక ఒంటరైతుంటావు నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిడా నీ ఎంట వచ్చేది ఏమిటిరా ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది అమ్మోలే ఒడిలోన దాచుకుంది రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండురా అయినోళ్ళ కందకపోయినామురా మనకింత వెనకాల మంచితనం ఉండాలే మన పాడే ముంగట జనమంతా నడవాలే నువ్వు నడిసిన మార్గం ఆదర్శమయ్యి అందరి గుండెల్లో చిరకాలం ఉండాలి నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిడా నీ ఎంట వచ్చేది ఏమిటిరా వాయమ్మో ఎంత మంచి బాట బిడ్డ ఇంటి కదరా జీవిత సత్యాన్ని ఎంత ముద్దుగా వర్ణించిన సార్ నాకు తెలుసు మంచిగా వర్ణించిన కానీ దాని పరమార్థం ఏంది అనేది మా పొట్టి అన్నాడు బిడ్డరు కాన్ చెప్పునా నువ్వు చెప్పు లోకం వింటున్నది చెప్పు ఎంత బాధ అనుభవించి రాసిండో నాకే తెలుసు ఎందుకంటే అని మనసు నేను కాబట్టి చెప్తున్నా నిజంగా చెప్తున్నా వానికి ఎదురైన సంఘటనలే ఈ పాట కానీ అన్నీ నిజాలే చెప్పు అట్లా నిజాలు చెప్పొద్దే అవ్వ అట్లా చెప్తే చాలామంది బాధపడతారు కొన్ని అబద్ధాలు కొంతమందికి సంతృప్తినిస్తాయి ఎందుకు చెప్పొద్దురా మనసు అన్నప్పుడు అబద్ధం మనసులో ఏది దాచుకోకుండా బడబడబడ అక్కేస్తారు ఇప్పుడు అట్లా నిజాలు చెప్పిల్లనుకో మనసు నిజమే చెప్తుంది మనిషి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు చెప్తే ఈ దవడ వాస్తుంది ఈ దవడ వాస్తుంది అరే కొన్ని సందర్భాలలో అబద్ధాలు చెప్తేనే అప్పుతుంది నాయన మరి నువ్వు ఎన్నో తరగతి దాకా నేను బిడ్డ నేను 17 వరకు 17 దాకా చదివించిన పద్మమ్మ నిన్ను అవు మళ్ళా పాయమ్మ అది ఎన్ని కష్టాలు పడ్డది ఎన్ని కూలీ చేసింది మొక్కాలే పద్మమ్మని 10,000 జర్నాటే బుడ్రకాడును 17 చదివించినావంటే తమ్మి నీకు చిన్నప్పటి సందే పాటలు రాయనే ఆలోచన ఉండదా లేక పెద్దగా అయినాక వచ్చిందా లేక ఎవరినైనా చూసి వచ్చిందా నీకు చిన్నప్పటి నుంచి పాటలు రాసే ఆలోచన లేదు సింగర్ని అంటే పాటలు పాడతావు పాటలు పాడేటోని కాస్త పాటలు పాడటానికి అవకాశాల కోసం తిరిగేటోండి ఎవరు అవకాశం లేదు ఎవరు ఇయ్యరు బిడ్డ ఎవరికి ఎవరు ఇయ్యరు ఎవరు అవకాశం లేదు అవకాశాలు ఇవ్వకపోగా అంటే అవమానాలు కూడా జరిగాయి జరుగుతాయి అమ్మో ఏ పని మొదలు పెట్టినా తప్పకుండా అవమానాలు జరుగుతాయి అప్పుడు అంటే నేను అనుకున్నది ఏంటంటే నేను అవకాశాల కోసం తిరిగే బదులు ఇంతమంది లిరిక్ రైటర్ని చూస్తున్నా అవును అప్పుడు అక్కడ పాటలు రాసే వాళ్ళందరినీ చూస్తున్నా అవును నేనే రాస్తే నేనే ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టే కదా అబ్బో పాటించడానికి అని ఫిక్స్ అయినా అప్పుడు ఫిక్స్ అయినా ఎప్పుడు నేను 13 చదువుతున్నా నువ్వు 13 ఉన్నప్పుడు అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫిక్స్ అయినా నేను అట్లా సంగీతం నేర్చుకున్నావా లేక సొంతంగానే వచ్చిందా లేక అయ్య నుంచి వచ్చిందా అమ్మ నుంచి వచ్చిందా అంటే నాన్న నుంచి వచ్చింది నాన్న నుంచి మా నాన్న బుర్రకథ కళాకారుడు అమ్మో ఓ మంచి బుర్రకాడు బుర్రకథ కళాకారుడు తాత పద్యాలు రాష్ట్రుడు అగనే మీ నాయన బుర్రకథ అన్నావు ఒక్కసారి బుర్రకథ బ్రహ్మంగారి కథ చెప్తాడు మా నాన్న బ్రహ్మంగారి కథ ఎట్లా చెప్తుండే నువ్వు రాసే పాటలన్నీ ఇప్పుడు రాసేటోళ్ళు ఏంటంటే డించికి డించికి డుమ్మకి డుమ్మకి లిమ్మకి లిమ్మకి కింద మీనా ఏదో పాటలు రాస్తుంది నీవు ఉమ్మరు చూస్తే చిన్నగా ఉండదు అంత పెద్ద పదాలు అంత పెద్ద అర్థాలు ఎన్ని రాసినావు ఇప్పటికి అంత మంచి పాటలు ఒక్కసారి బిడ్డ నీ పాట వింటే నాకు మంచిగా అనిపిస్తుందిరా ఉన్నంత కాలం ఎగిరెగిరి పడతావు ఊకుండవెందుకురా అయ్యో సయ్యాటలాడేవురా ఎక్కి వచ్చిన మెట్లను మరచి తోకూపుతుంటావురా అర్రె తై తక్కలాడేవురా ఏరెత్తి చూపి ఎక్కిరిస్తుంటావు ఎదుటోటి బతుకును హేళన చేస్తావు నీ నాలుగు వేళ్ళు నిన్నే నిందించే సూత్రమే తెలవక ఒంటరైతుంటావు నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిడా నీ ఎంట వచ్చేది ఏమిటిరా పొందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనక రావు కదా ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది అమ్మోలే ఒడిలోన దాచుకుంది రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండురా అయినోళ్ళ కందకపోయినామురా మనకింత వెనకాల మంచితనం ఉండాలే మన పాడే ముంగట జనమంతా నడవాలే నువ్వు నడిసిన
చిహ్నమై అందరి గుండెల్లో చిరకాలం ఉండాలి. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. పొందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా. నర్సయ్య, నిజంగా బిడ్డ, ఎన్ని ఎకరాలు సంపాదిస్తేనేవి మన వెనుకొస్తాయి. మంచి జాగనే మనం పండుకునేటంత జాగనే మనకు చివరికి, లేకుంటే కట్టెలనన్నా కలుస్తాము, మట్లనన్నా కలుస్తాము. చివరికి మన ఇంటికి ఏమొచ్చేది ఉండదు. ఉన్నాని దినాలు పీకేసుకుంటాము. వాయమ్మో ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాది. ఆపిచ్చ మాత్రం నిజంగా నర్సయ్య. నేను నర్స, నువ్వు ఏడిపిస్తావు, తూడిపిస్తావు, నగిపిస్తావు, అన్నీ చేస్తావురా. మాటలతోటి నగిపిస్తావు, మంచిగా ఉంటుంది. కానీ తమ్మి ఇంతసేపు అన్నీ ఏడిపించే పాటలు పాడినావు. ఏదన్నా నీకు అక్కడి ఈ పాట అంటే నాకు లేచి ఎగరబుద్ధి అవుతుంది, మంచి పాట అక్క ఇది అనేది ఏదన్నా ఒకటి. ఎందుకు లేదమ్మా, మంచిగా ఎగురుకునే పాట. పోరగాళ్ళు ఎగురుతారు, ముసలోళ్ళు ఎగురుతారు, పడుసోళ్ళు ఎగురుతారు, ఆడోళ్ళు ఎగురుతారు, మొగోళ్ళు ఎగురుతారు. నీ అక్క మంచి ప్రేమ ఫీల్ అయిన పాట ఇది. మా వేనన్న పాడిండు, అమూల్య ఆడియోస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. పాపకారి దేవుడు పాడమంటావా? ఎగురుతావా మరి? ఆగు 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 ఆగు. ఓ మానుకోట ప్రసాదు, అబ్బో చిన్నోళ్ళు ఎగురుతారు, బుడ్డోళ్ళు ఎగురుతారు, ముసలోళ్ళు ఎగురుతారు, పెద్దోళ్ళు ఎగురుతారు అని జోరుగా చెప్తున్నావు. కానీ నువ్వు ఏమనుకున్నావురా? వేనన్నా ఈ పాట రాయి తమ్మి, ఈ ట్యూన్ల పాట రాయి అంటే నీ మనసులో అంటే నాతో నువ్వు ఏం మాట్లాడుకున్నావో చెప్పమంటావా? చెప్పనా? చెప్పాలనా బిడ్డా? చెప్తున్నా చూడు. ఈడేమనుకున్నాడు తెలుసా అని అమ్మమ్మ, ఇది ఒక్క కథ ట్యూన్ కదా, నడుతుందా ఇది పాట, ఎందుకులే అనవసరంగా, అయినా లవ్ ఫెయిల్యూర్ గురించి నేనేం రాస్తా, నాకు ఇది ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ ఇది అని వీడు మస్తు మదనపడ్డాడు. కానీ వేనన్నా దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఏమైనా తమ్మి పాట రాసినావు అనేసరికి కొడుకు గుండెల కలక్కు అన్నదిగా. కానీ 5 నిమిషాల్లో రాసిండే ఈడేం మనిషో నాకు అర్థం కాలేదు. నిజంగా 5 నిమిషాలలో ఈ పాట రాసిండు. ట్రెండింగ్లో నడిచింది ఈ పాట, ఆడు చెప్పినట్టు అందరు ఎగిరిల్లు. పాపకారి దేవుడు గా పాపకారి దేవుడు నాకు పాడు రాత రాసేనే, గా పోరితో ప్రేమలో దించేనే. పాపకారి దేవుడు గా పాపకారి దేవుడు నాకు పాడు రాత రాసేనే, గా పోరితో ప్రేమలో దించేనే. దాని నవ్వులు చూసి భవిసీన, దాని నడకలు చూసి మురిసీన, దాని నవ్వులు చూసి భవిసీన, దాని నడకలు చూసి మురిసీన. రాత్రి పగలన కొయ్రామో, దాని వెనకనే తిరిగితి జైరామ. పాపకారి దేవుడు గా పాపకారి దేవుడు నాకు పాడు రాత రాసేనే, గా పోరితో ప్రేమలో దించేనే. ఈ పాట చల్లకుండా డీజే పాటలు ఇదే వాడుతుండరు, టిక్కటాకలు ఇదే మొత్తం ఆడ చూడు. ఆ పాట వాడిని ఆయన ఎవరో కానీ మరి మొత్తం వాడినరా, ట్రెండింగ్లో నడిచింది. ఆవిడ ట్రెండింగ్లో నడిచింది. ఎంత ముద్దుగా ఉండదు. కానీ అట్నే కావాలి మొగలకు అట్నే కావాలి, అట్నే కావాలి. ఎంత బాధపడతాను అరే బుడ్రకాను నయ్య బంగారు కండ గట్టు ఉడవాలరా, ఎంత ముద్దుకుంటావురా. ఇప్పుడు అట్టనే కావాలి, అట్టనే కావాలని నా కట్టెలు నువ్వు, వాడు నీకు ఇష్టమైన వాడికి అట్లా అయిందనుకో బాధపడతావు. అయ్యా నాయన నీ గుండె బాధపడుతుంది అంటే నేను అట్లా అనరా. మొగళ్ళను కూడా మంచిగా చూసుకోవాలి ఆడలు. అయ్యా నిన్నేం అనలేదు కానీ ఓ బిడ్డ చూసిండ్రు కదా బిడ్డ మైక్రో సింగర్స్ అంట ఆయన. ఎంత ముట్టుడు బుడ్డ ఆయన ఉండడు, ఏం పొడుట ఆయన ఏం కాదు, ఇంకా జొర్ర బుడ్డవు పొద్ద ఉండడు. అందరే ఈ అల్ల ఎంత ముద్దుగా ఏడిపిచ్చిరి, చూడిపిచ్చిరి, ఎగిరిపిచ్చిరి. ఇద్దరు అన్నదమ్ముల లెక్క ఉంటారు కదా, ఇద్దరు మంచిగా. సరే అమ్మమ్మ, ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రాము. దీని కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది. నేను నా మనసు, నేనేం చెప్తా నా మనసు ఏం చెప్తుంది, నేనేం పాడతా నా మనసు ఏం పాడుతుంది అనే కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. ఈ ప్రోగ్రాంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అది నీతో కూర్చోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ముందే చెప్పినా కదా నువ్వు మా అమ్మమ్మ లెక్కున్నావు అని. నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. నువ్వు సేమ్ మా అమ్మమ్మ లెక్కనే ఉన్నావు.
నాకైతే మా అమ్మమ్మతో కూర్చున్నట్టే అనిపించింది, బాగా ఎంజాయ్ చేసిన. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అందరికీ థ్యాంక్ యూ. అమ్మమ్మ చెప్పిండు కదా ఆడు, సేమ్ నువ్వు మా అమ్మమ్మ లెక్కనే ఉన్నావు. వానికి అమ్మమ్మ అయితే నాకు అమ్మమ్మే అని అంతరాత్మను కదా నేను. అందుకోసమే చాలా హ్యాపీగా నీతోని అన్నీ పంచుకున్నాం. ఈ కార్యక్రమం పెట్టి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాలో అంతరాత్మను బయటికి తీసి నేను దాచుకున్న, అంటే వాడు దాచుకున్న నిజాలను మీకు చెప్పించినటువంటి ఈ ఛానల్ యాజమాన్యానికి, కొమురక్కకు, మా అమ్మమ్మకు మనస్ఫూర్తిగా కళాభివందనం. థ్యాంక్ యూ. ఓ బిడ్డ, నేను మళ్ళీ ఒక మనిషితో వస్తా, ఇద్దరితో వచ్చి ఇద్దరు తాకలాట పెడతా. ఇవాళ జర తక్కువ తాకలాట పెట్టిండ్రా, ఎందుకంటే మా బుడ్రకాను జర మనోడు నా సంకల మీద పిల్లగాడు కాబట్టి జర తక్కువ చేసిన. ఇంకా మంచి వాళ్ళని తీసుకొని వచ్చి తాకలాట పెడితే వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే మీరు నగ్గి సావని బిడ్డ, అంత మంచిగా ఉంటుంది. మరవకుండా చూస్తూనే ఉంటుంది మైక్రో సింగర్.